నా పేరు శ్రీరామన్. ఇవి పొట్టావులు. ప్రపంచంలో ఎక్కడ తప్పితే ఇంకెక్కడ దొరకవు. కృష్ణంరాజు గారు దీన్ని 16 సంవత్సరాలు కృషి చేసి ఇప్పుడు ఉన్న ఆవులు ఈ పరిస్థితికి తీసుకువచ్చడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. వీటికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా లభించింది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వారు మే 22వ తారీఖున 2024వ తారీఖున వీటికి అప్రూవల్ ఇచ్చి యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ రేషియో అగ్రిమెంట్ కూడా అగ్రి అవ్వటం జరిగింది. తదనంతరము ఎన్బి అప్రూవల్ తర్వాత పేటెంట్ అప్రూవల్ కూడా నేషనల్ లెవెల్లో గ్లోబల్ లెవెల్లో కూడా ఇవి ఇక్కడ తప్పితే ఇంకెక్కడా దొరికే అవకాశాలు లేవు. ఇవి అమ్మటానికి కూడా వీరికే ప్రస్తుతం అధికారం ఉన్నది. ఇవి అరుదుగా దొరుకుతాయి. అవి కూడా ఈ ప్రాంతాల్లో నాడిపతి విలేజ్ అని కూడా డిక్లేర్ చేయాలని ప్రపోజల్ పెడుతున్నాము. ఆ ప్రపోజల్ త్వరలో కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఇస్తారని మేము అభిప్రాయపడుతూ మీకు అందరికీ తెలియజెప్తున్నాము. వీడు తప్పితే ఇంకోళ్ళకి అమ్మే అధికారం కూడా లేదు. ఈ పొట్టావుల్ని మిగతా ఎక్కడ దొరికినా కూడా అవన్నీ డూప్లికేటు. కాలక్రమేణా అవి 2 అడుగులు దాటి 2.5-3 అడుగులు కూడా అవుతాయి. ఇవి మాత్రము ఇవి చెప్పిన హైట్కి తగ్గట్టుగానే డిజైన్ అయ్యి దానికి తగ్గట్టుగా 16 సంవత్సరాలు కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇవి ఇంట్లో మన సోఫా పక్కన కూర్చుని కూడా సినిమా చూడొచ్చు, మన కారులో తీసుకెళ్ళచ్చు, మనం దీన్ని కౌగిలించుకోవచ్చు. ఇవి మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇవి హగ్ చేసుకోవటం వల్ల 7 మెగాహెర్ట్జ్ సఫిషియెంట్ ఎనర్జీస్ కూడా బిల్డప్ అవుతాయి. వీటి వల్ల మనకి ఆరోగ్యకరంగా ఉంటాము. ఇవి 1 లీటరు 2 లీటర్ల లాగా పూటకి ఇస్తాయి. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో వేసుకొని ఈ తోటకూర కానీ ఆకుకూరలు కానీ కొంటే తొణువులు గిడువులు కూడా ఇవన్నీ తింటాయి. తొక్కలు కూడా తింటుంటాయి. ఒక 2 కేజీలు 3 కేజీలు పెట్టినా సరిపోతాయి రోజుకి. ఇంట్లోనే కుక్కపిల్లలను పెంచుకున్న సైజులో ఉంటాయి, మనతో ఉంటాయి. కుక్కపిల్లలకి ఎలా పెంచుకుంటాం అలా పెంచుకోగలిగే పరిస్థితులు ఉంటాయి. ఎలాగా పట్టుకున్నానో అలా పట్టుకుని ఇంట్లో కూర్చుని కారులో తీసుకుని వీటిలో షికార్లు కూడా చేయొచ్చు. ఇవి ప్రపంచంలో ఇక్కడ తప్పితే ఇంకెక్కడ దొరకవనే విషయాన్ని తెలియజెప్పి పేటెంట్ కూడా అప్లై చేశాము. ఎన్బిఏ మొత్తం పర్మిషన్ ఇచ్చేసింది. ఇవి ఇక్కడ తప్పితే ఇంకా ఎవరు అమ్మటానికి వీల్లేదు. దొరకవు. అమ్మినా కూడా గ్రహపాటున అవి 2.5-3 అడుగులు పెరుగుతాయి. కాలక్రమేణా 2 అడుగుల లోపల మాత్రం ఉండటం అసాధ్యం ప్రపంచంలో. ఇక్కడ తప్పితే ఇంకెక్కడ దొరకవు. ఇవి అంటే బ్రాహ్మణ్ కౌ ఉంటారు. మోపురం ఉంటుంది. మోపురం ఉన్న చోట బ్రహ్మ ఉంటాడనే అభిప్రాయం ఉంటుంది. ఇవి A2 మిల్క్ ఇస్తాయి. A2 మిల్క్ ఆరోగ్యకరము. ఇంట్లో కూడా మన పిల్లలకు కూడా ఇవి పాలిస్తాయి. కాలక్రమేణా ఆరోగ్యానికి మంచిది. ప్రపంచంలో అమెరికా వాళ్ళు కూడా ఈ A2 మిల్క్ కోసం A2 మిల్క్ని సెపరేట్గా అమ్ముతారు. ఇండియాలో అటువంటి పరిస్థితి ఇంకా రాలేదు. మిగతావన్నీ క్రాస్ బ్రీడ్. ఈ హీఫన్ అనేది ఇట్లా మోపురం ఉండదు. మోపురం లేనివన్నీ పంది, గాడిద వీటితో క్రాస్ చేశారు డ్యూరబిలిటీ ఉండటం కోసం. వాటికి మోపురం ఉండదు. మోపురం ఉన్నదే మనకి శ్రేష్టమైంది. మోపురం ఉన్న ఆవు ఒక్క పాలే ఆరోగ్యానికి మంచిది. హగ్ చేసుకుని వీలు పడుతుంది ఆవుల్ని. ఇది అందరూ కొనుక్కుని ఇళ్లలోకి తీసుకెళ్లాలని నా అభిప్రాయం.